హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మేము తిరుపతికి వెళ్తున్నాము. దానికోసం ముందు రోజు ప్రిపరేషన్ అనమాట. ఇదంతా కిచెన్ చాలా క్లమ్సీగా ఉంది. ఇగ్నోర్ చేసేయండి దాన్ని. అక్క అయితే పూరీలు చేస్తుంది, గీత అక్క వేపుతుంది, పూరీలు రెడీ అవుతున్నాయి. ఆయిల్ని చూసి భయపడకండి. చాలా ప్రయోగాల తర్వాత ఆయిల్ బయటకు వచ్చింది, సో దాన్నే యూజ్ చేస్తాం. నిన్న పూరీలు చేసి అన్ని చేసిన ఆయిల్ అనమాట. ఎందుకు వేస్ట్ అవ్వడం అని మేము పూరీలు కూడా చేస్తున్నాం ఈరోజు. సుమారుగా అయిపోయినా ఎంత 30-40 ఉంటాయి, చిన్న కనిపిస్తున్నా కూడా. టైం వచ్చేసి 9 అవుతుంది. మార్నింగ్ నుంచి ఒకటే పనులే ఆయన అవతలేదు. కిచెన్ చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇదంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ ఎన్ని గంటలకు ఉంది మనకి ట్రైన్? 5:40కి ఉంది. మార్నింగ్ 5:40 అంటే ఇంకా నైట్ నిద్రపోవాల్సిన అవసరం లేదు. నిద్రపోతే వల్ల లేగలేము, అందుకని నిద్రపోకూడదు అనుకుంటున్నాము. కంటిన్యూస్గా మెలుకొని వెళ్ళిపోవడమే. ఇంకా బ్యాక్ ప్యాక్స్ చేసుకోలేదు. మేము కారపొడి చేసుకుంటున్నాము. ఇంకా చక్కెర పార చేద్దామా వద్దా అనే డైలమాలో ఉన్నాము. చక్కెర పార గడ్డపార కూడా చేయలేము ఇప్పుడు. ఇంకా ఏం చేస్తున్నాం? రేపు పొద్దున్నే పులిహోర చేసుకుంటాము. రేపు పొద్దున్న 5:40కి రా మనకు ట్రైన్. రేపు పొద్దున్న యాడ్ చేస్తావు నువ్వు. ఇప్పుడే చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేస్తే రేపు పొద్దున్నకి, రేపు టిఫిన్గా పాసిపోతుంది అది. అంటే ఇప్పుడు అది పోపు అయితే చేసుకుంటాం. మార్నింగ్ రైస్ పెట్టుకొని కలుపుకుంటే అయిపోతుంది. అయితే ఇంకా ఇక్కడ నుంచి ఒక 3-4 వీడియోస్ ఉంటాయి, క్లారిటీగా చెప్తాం అనమాట. అంటే మేము కూడా వితౌట్ నాలెడ్జ్, ఆఫ్ నాలెడ్జ్తోనే వెళ్తున్నాం తిరుపతికి. అక్కడికి వెళ్ళి ఎలా స్టే చేస్తాము, ఎక్కడెక్కడ ఉంటాము. తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఫస్ట్ టైం వెళ్తున్న ఫీలింగ్ ఏదో తెలియని వాళ్ళు వెళ్తున్నారంటే అనిపిస్తుంది రా. అంటే బాగా తెలుసు ఇది ఉంటుంది అని పోయినట్టు ఉండదు. నువ్వు మాట్లాడితే నాకు సోది మాట్లాడినట్టే అనిపిస్తుంది. అయితే నువ్వు మాట్లాడింది పెద్ద మ్యాటర్ మాట్లాడుతున్నావు. నీట్గానే మాట్లాడుతున్నాను, నువ్వేదో సోది మాట్లాడినట్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకు సరే, కొంచెం ఆయిల్ వేయడమనిరా. నువ్వు గబగబా వేసేస్తున్నావు, పచ్చిగా వేస్తున్నావు, తీసుకున్నావు. మాటలు ఎక్కువ, పని తక్కువ. లాస్ట్ పూరి గైస్, ఇదే లాస్ట్ పూరి. ఇంకా అయిపోతుంది పూరీల కథ. దీనిలో సగం ఎప్పుడే తినేసేలాగా ఉన్నాం మేము. ఎన్ని తింటావు అక్క నువ్వు? ఇప్పుడు పప్పుతోని ఇదే కదా డిన్నర్. అక్క ఏదో చెప్తుంది, ఏదో చెప్పక. ఇంకా అయ్యో గాయ్స్, ఎంత పని అయిపోయింది. ఏంటన్నయ్య? అక్క చేత పూరి, గీత అక్క చేసి ఏం పెట్టాలి? థంబ్నెయిల్ ఫోటో కూడా ఒక ఫోటో తీసుకో అక్కతో. బానే ఉన్నారులేండి. ఝాన్సీ దానికంటే నీకే బాగుంది గాయస్, నాకే బాగుంది గాయస్ అని చెప్పక. పూరీలు ఎట్లున్నాయో టేస్ట్ చూసి చెప్తాను గాయస్. ఏమన్నా చూస్తున్నావు? ఏం చూస్తలేను, బాగుంటే ఇప్పుడే అన్ని తినేసేటట్టున్నావు అని. సూపర్ ఉంది. పిండి కలిపింది ఎవరు? నేను. ఆయిల్ ఫిల్టర్ చేసింది ఎవరు? మనీ. పూరి తింటున్నాం. భలే ఉన్నాయి పూరీలు అయితే. రేపటి వరకు ఉంచుతామో తెలియదు, ఇప్పుడే తినేస్తున్నాం. మా గీత అక్క కూడా తింటుంది. ఎన్ని బట్టలు ఏంది అక్క? ఎన్ని బట్టలు వేసుకున్నావు? అవునా? మీరు కూడా వచ్చింటే పని అయిపోతుంది మంచిగా, అందరం వెళ్ళేసి వస్తుంటారు. నన్ను ఏదైనా పూర్తిగా చెప్పనిస్తావా నువ్వు? ఏదో మధ్యలో దూరిపోయి ఏదో గెలికేసి ఏదో చేసేస్తావు, నాకు అర్థం కాదు. ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తావు? ఊరికే యూజ్లెస్ ఫెయిల్. ఎక్కడనో ఎప్పుడు వీడియో చేసినా కూడా అంతే. నేను ఏది మాట్లాడినా దాన్ని తప్పు పడతాడు. మాట్లాడు అంటావు, మళ్ళీ మాట్లాడితేనేమో ప్రతిదానికి తప్పులు పడతావు. ఇంకెందుకురా నేను మాట్లాడడము? నువ్వే మాట్లాడి నువ్వే చేసుకో, నాకు తెలియదు.
అయితే నాకు ఎప్పటి నుంచి ఇలాగ ఒపీనియన్ వచ్చేసింది తెలుసా, నువ్వు ఏదో లైవ్ వీడియో చేసినావు చూడు. లైవ్ వీడియోనా ఏది చేసినా? అక్కడ కూర్చొని చేయలే బాల్కనీలో. ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నాకు అట్లే అనిపిస్తుంది, నువ్వు ఏం మాట్లాడినా కూడా ఏదో ఇట్లా ఓవరాక్షన్ చేయి. అక్కడ టబ్ చైర్ లో కూర్చుంటే అట్లనే కూర్చోవాలి, ఇంకెట్లా కూర్చుంటావు? ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా కూర్చుంటావా? కూర్చోవడం అనే కాదు, మాట్లాడడం కూడా అంత అయిపోయింది. ఏం పని లేదు ఇంకా నాకు. నేను పని. నువ్వు వీడియో ఎట్లా తీస్తున్నావు చూడు, సగం తీస్తున్నావు, నీ సగము అదేంది ఫోర్ హెడ్ ఎగిరిపోతుంది. ఫోర్ హెడ్ ఎగిరిపోవాలనే తీస్తున్నా, నా ఫోర్ హెడ్ నాకు నచ్చదు. సో వీడియోలో పడకూడదని అలా తీస్తున్నా. అది కూడా తెలుసు నీకు. అది కాక నా వెనకాల బాగున్నాడు, బాగా కూడా కవర్ అయిపోవాలని చెప్పేసి నేను అట్లా కూర్చొని. అదేం సినిమారా? అదేదో సినిమా వచ్చింది చూడు మొన్న, మనము నైట్ అంతా చూసినాము. ఏం సినిమా అది? దురంధరా. మాధవంది మొత్తం ఫోర్ హెడ్ ఎగిరిపోయేటట్టే తీసిర్రు వీడియో. ఆయన సినిమా మొత్తం కూడా ఫోర్ హెడ్ ఇట్లా. ఆయనకి ఫోర్ హెడ్ ఏమి ఎగిరిపోలే, అది అంతా మేకప్ అన్నమాట, మేకప్ చేసిర్రు. కాదురా, నువ్వు సినిమా చూడు, ఆయన ఇక్కడి వరకే తీసిర్రు సినిమాలో. మరి ఫోర్ హెడ్ వాళ్ళే పెట్టిర్రు అట్లా అంకుల్లా కనిపించాలని, మళ్ళీ పెట్టి కూడా ఇక్కడ వరకే తీసిర్రు. ఎందుకో వీడియో నాకు అర్థం కాలేదు. అయితే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ ఫోర్ హెడ్ కవర్ చేస్తుంది. సో ఆ ఫోర్ హెడ్ తీసేస్తే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నీట్గా. కానీ దురంధర్ సినిమా అయితే బాగుంది చాలా. సగం సినిమా పడుకున్నాయి, నువ్వు చెప్పాలి రివ్యూ. ఏం చేస్తున్నావు అక్క? కనిపిస్తలేదా? పల్లీలు కడుగుతున్నా. ట్రైన్లో తినడానికి పచ్చిపల్లీలు కడిగి ఉడకబెడదామని కడుగుతున్నా. కొంచెం లైట్ వేసుకో, ఏంది అది మబ్బులో. కరెంట్ ఆదా చేద్దామని. మేము ఎట్లా అంటే 1000 రూపాయలు పోగొడుతుంది, 10 రూపాయలు ఆదా చేస్తుంది అన్నమాట. మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. నువ్వైతే ఆ 10 రూపాయలు కూడా ఆదా చేయవు కదా. నేను ఆ 1000 రూపాయలు అసలు పోగొట్టను నీలాగా. ఎన్నిసార్లు మొబైల్ పెట్టుకున్న జోబులో పెట్టుకోకరా పైసలు అని చెప్తే, మొబైల్ పెట్టుకున్న జోబులోనే పెట్టుకొని మొబైల్ తీసినప్పుడల్లా అందులో ఉన్న పైసలు 500 ఎంత ఉంటే అంత పోగొట్టి, నేను అసలు పోగొట్టను అంట. అంటే డబ్బులు పోవడం వేరు, మనం కావాలని ఏదన్నా తిక్క పని చేసేవి అది పోగొట్టడం వేరనమాట. అలా నేను అస్సలు పోగొట్టను అట్లా. చూడు అంత మట్టి వచ్చింది, కడగకపోతే అదంతా కూడా పల్లీల్లోనే. అందుకే లైట్ వేసుకోమన్నా. లైట్ వేసుకుంటే మట్టి గిట్టి అంతా కనిపిస్తుంది నీట్గా. లైట్ వేసుకోకుండా కడిగితే ఇంకా ఆ ఉన్నంత మట్టి కూడా చేసిన పని కూడా వేస్ట్ అవుతుంది. పల్లీలు పొయ్యి మీద పెడుతున్నా ఉడకబెట్టడానికి. అయితే పల్లీలు కూడా తీసుకెళ్తున్నావా మనం? అవును. ఏం పల్లీలు అవి? పల్లీలు కూడా తెలియదా? ఇవి పచ్చివా లేకపోతే ఎండువా? పల్లీలు మార్కెట్లో తీసుకున్నా, అవి ఉడకబెడుతున్నా. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఇంట్లోనే ఉంటాయి. ఈరోజు బయటకు ఎందుకు తీసుకొస్తున్నానంటే వాటర్ పోద్దామని కాదు, స్నానం చేపిద్దామని బయటికి తీసుకొస్తున్నాను. నార్మల్గా వాటర్ పోస్తే కింద మాత్రమే పోస్తాము. ఇలా స్నానం చేపిస్తే ఏంటంటే దాని మీద ఉండే డస్ట్ పార్టికల్స్ వేరే ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. చెట్టు ఇంకా ఫ్రెష్గా అయిపోతుంది. మనం తిరుపతి వెళ్తున్నాం కదా, తిరిగి వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో, అందాక వీటికి తనివి తీరా ఈరోజే వాటరింగ్ ఇచ్చేసి మళ్ళీ యథాస్థానాల్లో పెట్టేస్తాను అనమాట. చచ్చిపోయేకి రెడీగా ఉంది గాయ్స్. జెడ్ ప్లాంట్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, అది సరిగా వస్తూనే లేదు. దానికి ఎండలో పెట్టాలన్నారు, ఎండలో పెట్టినా వస్తలేదు, ఇంట్లో పెట్టినా వస్తలేదు, ఎందుకో తెలియదు. ఆన్లైన్లో తీసుకున్నది అంత హెల్దీగా రాలేదనుకుంటా. చూడండి, దానికి ఏమన్నా చేస్తే బతుకుతుందా, కొంచెం ఏమైనా ఐడియా ఉంటే మాకు కొంచెం సజెస్ట్ చేయరా? చూడండి ఎలా స్నానం చేపిస్తున్నామో మొక్కలకి మంచిగా. ఇలా చెట్లకి నీళ్లు పోసేసిన తర్వాత మేము పల్లి కారపొడిను ఇంకా చిత్రాన్నం గొజ్జును అయితే ప్రిపేర్ చేసాము. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఏం చేస్తున్నావు అక్క? రేపు తీసుకెళ్లాల్సిన డ్రెస్కి డబుల్ స్టిచ్ చేసుకుంటున్నా. ఎన్ని జతలు ఉన్నాయి? 3 జతలు ఉన్నాయి. ఇట్లుంటుంది మనతోని. మిషన్ ఉంటే రేపు కావాలంటే ఈరోజు కుట్టుకుంటాం అన్నమాట. మీ లేడీస్ కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావురా? పులిహోర గుజ్జు టేస్ట్ చూద్దామని కొంచెం రైస్లో కలుపుదామని. పులిహోర గుజ్జు రెడీ అయిపోయిందా?
వావ్, పనులు అయితే కొన్ని అయిపోయినాయి, ఇంకా ఇదొకటే. ఇంకా ఇల్లు క్లీన్ చేసేస్తే మొత్తం ఆయిల్ చెప్పేసి ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇగో పల్లి కారం కూడా రెడీ అయిపోయింది. ప్యాకింగ్ కవర్స్ కూడా ఉన్నాయి రెడీగా, ప్యాకింగ్ చేసేసేయాలి. ఆయిల్ ఎక్కువైపోయింది అక్క. ఆయిల్ ఎక్కువైందా? ఇప్పుడు తీసిన దాంట్లోనా మొత్తంలోనా? మొత్తంలోను. ఎట్లుంది? సూపర్ ఉంది. ఏది ఒక ముద్ద ఇవ్వు. మోక్షగా కొంచెం పుల్లగానే ఉండాలి, పాడవకుండా ఉంటుంది సాయంత్రం వరకు. నైట్కి చేరుకుంటాం మేము తిరుపతికి. సాయంత్రం వరకు ఆకలిస్తూ ఉంటుంది, మధ్యాహ్నం తినాలి. సాయంత్రం కూడా 10:30కి దిగుతాం. పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్, విత్ పొడి. రాయలసీమ స్పెషల్ ఇది. ఇప్పుడు ఆయిల్ సరిపోయింది. A few moments later. కిచెన్లో వంట పని అంతా పూర్తయ్యాక గిన్నెలు తోమేసి మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇలా నీట్గా అయితే సర్దుకున్నాము. అంటే గిన్నెలు అన్నీ ఆరాలని చెప్పేసి అలాగే ఉంచేసి ఇంకా మొత్తం కిచెన్ అంతా కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసినాము. ఇలా దేవస్థానాలకు ఎక్కడికన్నా పోతే ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం కూడా నీట్గా స్నానం చేసుకొని పోతే మంచిది. లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను. ఇంకా ఫుడ్ ప్యాకేజింగ్ అయితే చేస్తున్నాను. పూరీలు చేసుకున్నాము, పులిహోర చేసుకున్నాము, పల్లీలు ఉడకబెట్టుకున్నాము. ఇంకా అవన్నీ కూడా కవర్లలో ఇక్కడ దేనికి దానికి కవర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇలా కవర్లో ప్యాక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ బాక్సులు తీసుకపోతే ఆ బాక్సులు మళ్ళీ అదొక లగేజ్ అయిపోతుంది, అవి మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి. అదే కవర్లు అయితే మనం తినేసి ఇవి పడేయచ్చు అనమాట, మనకి లగేజ్ తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కవర్లే ప్రిఫర్ చేస్తాము. ప్యాకింగ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయంటే పులిహోర, బొబ్బట్లు, పూరీలు, పల్లికారము, ఇంకా పల్లీలు అయితే పెట్టుకున్నా. ఇంకా ఇంట్లో ఉండే ఫ్రూట్స్ కూడా ఉండే కొన్ని, అవి కూడా పెట్టుకున్నా. బొబ్బట్లు అప్పటికప్పుడు ఎట్లా చేసినాం అనుకుంటున్నారా? బొబ్బట్లు ముందు రోజు ముత్తైదులకి వాయినం పెట్టుకోవడానికి అని చెప్పేసి చేశాను కదా బూరేలు, అందులో పూర్ణం మిగిలితే బొబ్బట్లు చేసుకున్నాం అనమాట. ట్రైన్లో తినడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి నెయ్యి బాటిల్ కూడా పెట్టుకున్నాను. ఇంకా అన్నీ ఇలా ప్యాక్ చేసేసి బ్యాగ్లో అయితే సర్దేశాను. ఇవి ప్యాక్ చేసి ఉన్న గిన్నెలు కూడా తోమేసి నీట్గా పెట్టుకొని ఇంకా దీపం పెట్టుకొని దేవుడికి మంచిగా, పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టుకొని పోతే మంచిది. ప్రయాణం మంచిగా సాఫీగా అవ్వాలి, దర్శనం మంచిగా అవ్వాలని చెప్పేసి దేవుడికి మంచిగా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని అయితే ఇంక ఇక్కడి నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నీ పెట్టుకున్నాను, కానీ ఫ్రూట్స్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఇంకా ఫ్రూట్స్ కనిపిస్తే ఇవి పెట్టలేదని చెప్పేసి గుర్తొచ్చి ఇంకా అవి కూడా పెట్టుకున్నా. ఇంకా మొత్తం ప్లేట్లు, పేపర్ ప్లేట్స్ ఇంట్లో ఉన్నవి కూడా పెట్టుకున్నా. ఇంకా అప్పటికే మా వారు టైం అయిపోతుంది పదండి అని చెప్పేసి తొందర పెట్టేస్తున్నారు. సరే అని చెప్పేసి మొత్తం లగేజ్లన్నీ బయటికి తీసుకొని ఇంకా తాళం వేసి ఇంటికి ఇంకా బయలుదేరుతున్నాము. చూడండి ఇంకా మా ఇల్లు చూడండి ఎలా కనిపిస్తుందో. మంచిగా కార్ ఎక్కేసినాము, ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. మాకు 5:40కి ఉండే ట్రైను, 4:40కి బయలుదేరిపోయాము. ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో మిగతావి చూపిస్తాము. అంతవరకు బాయ్.